వెల్కమ్ టు అవర్ స్టూడియో. నేను ప్రవీణ్ కుమార్. ఈరోజు మనతో పాటు నాయి బ్రాహ్మణ సంఘం తాలూకా అధ్యక్షులు మాసన్పల్లి గ్రామానికి చెందిన పి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారి అంతరంగం ఏంది అనే అంశాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంది నాయి బ్రాహ్మణ సంఘంగా అధ్యక్షులు కొనసాగుతున్నారు. ఆ గ్రామంలో అంటే తాలూకా వ్యాప్తంగా మీ పాత్ర అంటే తాలూకా అధ్యక్షులు. మరి విలేజ్లో మాసన్పల్లి గ్రామంలో రమేష్ గారి పాత్ర ఏంటి? తాలూకా వ్యాప్తంగా అధ్యక్షుల పాత్ర అంటే విలేజ్లో ఎలాంటి పాత్ర ఉంది? విలేజ్లో కాంగ్రెస్ నాయకులుగా ఉంటున్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు మా విలేజ్లో కూడా మాసన్పల్లి నాయబ్రాహ్మణ అధ్యక్షుడు, సంఘం అధ్యక్షుడిని, అందులో నారాయణఖేడ్ తాలూకా అధ్యక్షుడిని. ఇప్పుడు మా విలేజ్లో కూడా సంఘం అధ్యక్షునిగా ఉన్నా, అందులో కాంగ్రెస్ నాయకులుగా ఉన్నాను. ఇప్పుడు విలేజ్లో నాకు కొంచెం పేరు వస్తుంది. పబ్లిక్ అంటారు, నాకు తెలియదు. నేను హైదరాబాద్ ఉంటాను, ఈ మధ్యలో విజయలో కొన్ని సేవా కార్యక్రమం చేస్తున్నాను. ఎలాంటి సేవా కార్యక్రమం చేస్తుంటారు రెగ్యులర్గా? స్కూల్లో బుక్కులు పంచడం కానీ, పిల్లలకి మా విలేజ్లో ఏమైనా పేదింటి వాళ్ళకి లేకపోతే డబ్బులు ఇవ్వడం కానీ, అలాంటి సేవా చేస్తున్నాము. ఎట్లా గ్రామంలో ఏమన్నా భవిష్యత్తులో అవకాశం కోసం ఏదో చూస్తున్నారు? ఇప్పుడు నాకంటూ ఆలోచన లేదు. ఇప్పుడు ఊళ్ళో మీరే అన్నారు ఇందాక, ప్రజలు కొంచెం నా పేరు ప్రస్తావన తెస్తున్నారు అంటే ఇన్ని రోజులు కాకుండా రాజకీయ వచ్చింది కాబట్టి ఎన్నికలు రాబోతున్నాయి. అంటే ఈ సందర్భంలో మిమ్మల్ని శ్రీనివాస్ గారు ఫలానా అని చెప్పేసి వాళ్ళు గుర్తు చేసుకుంటారు కాబట్టి రాజకీయంగా మనం మీకు అవకాశం ఇచ్చే ఆలోచన ఉందేమో. అది పబ్లిక్ అండి, నాదంటే ఏం లేదు. వాళ్ళు ఎలా అంటే అలా అంటే మీ వైపు నుంచి కూడా వాళ్ళకు, నా వైపు నుంచి వాళ్ళు ఇస్తే ఓకే, తప్పకుండా ఇస్తారని అనుకుంటున్నాను. ఇవ్వాలి కూడా. మీరు ఎప్పుడైనా ప్రజలతో ఇలాంటి చర్చలు జరిపారా? అవకాశం అంటే నేను భవిష్యత్తులో ఉండబోతున్నా, నాకు కావాలి అవకాశం అని ఎప్పుడైనా ఉంది? చెప్పారు, ప్రజలతో చర్చించిన, మా ఊరి పెద్దలతో అనుకున్నాను. వాళ్ళు చూద్దామని చెప్పారు. ఇంకా చాలా టైం ఉంది కదా, చూద్దామని చెప్పారు. ఎట్లుంటుంది ప్రజలతో మీ సంబంధం అక్కడ? చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఊళ్ళో చాలా సేవాక్రమం చేసాను. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నా ఇంటికి వచ్చి చేస్తారు. ఇక్కడ లేకుండా కూడా తెలంగాణ మొత్తం ఎక్కడైనా సరే నేను చాలా మా విలేజ్ పరంగా ఏ కేసు వచ్చినా కూడా నేను సాల్వ్ చేసాను. ఉదాహరణకి ఒక పెద్ద సమస్య మీరు చూసింది, పరిష్కరించింది, మీ దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళకు ఏది మీకు బాగా గుర్తుంది? పలానా రోజు వస్తే అంత పెద్ద సమస్య పరిష్కరించాలి. ఇక చాలా చేసింది. ఉదాహరణ ఒకటి జ్ఞాపకం ఉన్నది. ఇక జ్ఞాపకం ఉందంటే కొన్ని కేసులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నాయి. అవునవును. ఆ కేసుల విషయం ఏంటంటే, ఎక్కడనో బిదర్ మన గుల్బర్గలో అయితే నేను సాల్వ్ చేసినాను. ఇప్పుడు కర్ణాటక పోలీసులు వేరు, మన వాళ్ళు వేరు, అక్కడ వాళ్ళు వినరు. నాకు పక్కన విలేజ్ అతను ఫోన్ చేసి ఇట్లా ఉంది, మన అతన్ని పట్టుకున్నారు అంటే ఎవరితో కాలేదు. లాస్ట్కి అయితే మళ్ళీ నేను సాల్వ్ చేసిన. అక్కడ మన ఏసీపీ గారు మా ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ చెప్తే వెంబడే అతనికి రిలీజ్ చేశారు. ఇది నాకు మాత్రం కన్ఫర్మ్ గుర్తుంది. అంటే ఇలాంటి సమస్యలు పరిష్కరించుకుంటూ కొంచెం ఏదో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. నిత్యం ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్లో ఉంటాను, కానీ ఇక వీక్లీ ఒక 10 times విలేజ్లో కంపల్సరీ టైం స్పెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకట్లా ఇక్కడ ఉండాల్సింది అక్కడ ఎందుకు ఉంటున్నారు? అంటే వ్యక్తిగతం మీది ఎక్కడ, కానీ ఊర్లోనే ఉండాల్సింది అంటే ఉండాలి కదా. మీరు హైదరాబాద్ ఏం చేస్తుంటారు? నాకు బిజినెస్ ఉన్నాయి కండి, బిజినెస్ చేస్తుంటారు. నేను హైదరాబాద్లో బిజినెస్ చేస్తాను, ఎందుకంటే అది కూడా చూసుకోవాలి కదా. దాంతోనే ఇది, అందుకే ఇది కూడా ప్రజల సేవ కూడా చేయాలి కదా. ప్రజల అవకాశం ఇస్తే ఊర్లో ఉంటారా, సిటీలో? ఊర్లో ఉంటాను తప్పకుండా, కంపల్సరీ ఊర్లో మాత్రం 20 days టైం స్పెండ్ చేస్తాను. 20 days టైం స్పెండ్ చేస్తాను. ప్రజెంట్ ఏ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దాకా సంజయ్ రెడ్డి గారి నడకలో నడుస్తున్నాను. ఇప్పుడు దాకా ఏ సర్పంచ్ ఉన్నారు అక్కడ ఊర్లో? టీఆర్ఎస్ సర్పంచ్. ఎట్లా మరి అభివృద్ధి ఏముందండి? మీరు అది చూసి తెలుస్తుంది. ఏ అభివృద్ధి లేదు, ఇంటికి నీళ్ళు కూడా లేవు అక్కడ. మరి ఇంటికి నల్ల ఇచ్చిందని చెప్పి ఎక్కడ చూడని తెలుస్తుంది మీకు, అది చూసి తెలుస్తే కదా. అసలు టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి, మా విలేజ్లో అభివృద్ధి అంటే లేదు. ఇదే నేను గొప్ప చెప్పుకుంటాను. ఆల్రెడీ నేను మన భూపాల్ రెడ్డికి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సార్ చూడండి, మా విలేజ్ చూడండి, మీరు ఇంటింటికి ఇంత గొప్ప చెప్పుకుంటున్నారు కదా, నల్ల ఇచ్చాము, రోడ్లు వేయించాము అని చెప్తున్నారు. ఇప్పుడు మా ఊళ్ళో, మా విలేజ్లో ఇంతవరకు గుడిసెల్లో ఉన్నాడు. ఒక ఇంటికి, అదే మా గల్లీ చూపిస్తాను నేను, ఒక్క ఇంటికి నల్లరా మొత్తం. ఒక 20-30 ఇండ్లకి మన ఏది మిషన్ పైన నీళ్ళు లేవు. పైపులు వేయలేదా? పైపులు వేస్తారు, నీళ్ళు లేవు కదా. పైపులు వేస్తే ఏంటండి?
ఇవి మన నామకాస్ పైపులు వేస్తాము, నీళ్ళు రావాలి కదా. అంటే మీరు మీ విలేజ్లో ఎప్పుడైనా సరే ఈ సమస్యల మీద స్పందించే ఎవరికైనా? నేను చెప్పాను, మా సెక్రటరీ చెప్పాము, మా సర్పంచ్ చెప్పాము, మళ్ళీ ఇంకేదో నామకాస్ ఇంకొక పైప్ చూపించారు, మళ్ళీ వేసారు. నీళ్ళలో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నీళ్ళు, ఇప్పుడు మళ్ళీ నీళ్ళు తీసుకొస్తే ఇప్పుడు నీళ్ళు. నేను అయ్యా ఒకవేళ నాకు ప్రజలు అవకాశం ఇస్తే కనుక. మీరు ఎక్కడ నుంచి తెస్తారు? వీళ్ళకి ఎందుకు ఆ సోర్స్ లేదు? మీకు నేను సొంత బోర్ వేపిస్తా. ఊళ్ళో బోర్లు ఉన్నాయి, కానీ ఎట్లా అంటే నేను నా డబ్బులతోని నేను సొంత బోర్ వేపించి ఎన్ని అయితే బోర్లు వేపిస్తా అండి. విలేజ్లో మా విలేజ్ నుంచి మా గేట్ నుంచి విలేజ్ వరకు స్తంభాలు ఏర్పాటు చేస్తా, కరెంటు పోల్స్ కూడా వేపిస్తా, నేను సొంతంగా వేపించుకుంటా, నేను ఖర్చు పెట్టుకొని వేపించుకుంటా. ఇంకోటి ప్రతి గల్లీకి కూడా ఇప్పుడు వీధి లైట్లు ఉంటాయి కదా, వీధి లైట్లు కొన్ని జాగాలో పడట్లేవు. అది కూడా నాకు గవర్నమెంట్ ఫండ్ ఏం చేయకపోయి నేను సొంతంగా వేసుకుంటాను. అది నా స్టామినా. అది ఇప్పుడు ఊళ్ళో సీసీ రోడ్స్ ఇవన్నీ ఏం కనిపించవు మీకు? వస్తే తెలుస్తాను, మీరే వచ్చిన తెలుస్తారు మీకు. ఎంట్రన్స్ నుంచే సీసీ రోడ్ లేదండి, నవ్వుకుంటూ చెప్పుకుంటే నీకు ఎంట్రన్స్ ఎంత బాగుండాలి. మన ముఖం ఉంది, మన బొట్టు పెడుతుంది అందాం మనకి. మా విలేజ్ ఆ పరిస్థితి ఇప్పుడు. అది ఎంట్రన్స్ సీసీ రోడ్లు సమస్యల వలయంలో మా సనుకోలు ఉంది, చాలా ఉంది. రమేష్ గారు వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. తప్పకుండా అవుతాయి, తప్పకుండా అవుతాయి. ఎట్లా ఏం చేద్దాం అనుకుంటారు? ఇంకా ఇవి రోడ్లు ఇవన్నీ కాకుండా మొత్తం మీద మీరు ఇప్పుడు చెప్పారు, నేను అడిగిన వాటికి మాత్రం నీళ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, మొత్తం మీద లేవు. నేను వస్తే సొంతంగానే వేయించడానికి సిద్ధంగా ఉన్నాను మీరు చెప్తున్నారు. మొత్తం మీద ఊరు డెవలప్ కావాలంటే మీరు ఇచ్చే సూచనలు ఒక సర్పంచ్ బాధ్యత వహించాల్సింది అంటే ఎట్లుండాలి సర్పంచ్ అనే వాళ్ళు అనేది మీరు ఏం చెప్తారు? ఒక సర్పంచ్ నేను ఒకవేళ సర్పంచ్ అయినా కూడా ప్రజెంట్ ఉన్న వాళ్ళకి కూడా అంటే ఇప్పుడు లేదు, మీరు మీ ఊర్లో సర్పంచ్ కోసం ప్రయత్నం చేయొచ్చు, పక్కన ఊళ్ళో కూడా. ఇగో మనం సర్పంచ్ కావాలనుకుంటే ఎవరైనా సరే ఇవి చేస్తే బాగుంటుంది, ఇట్లా అయితే ఊరు బాగుంటుంది, ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అనేది మీరు ఏం చెప్తారు ఊళ్ళో? నేనండి ఫస్ట్ గవర్నమెంట్ ఫండ్ వచ్చిన రాకున్నా మా జీపీకి డబ్బులు ఉన్నా లేకున్నా కూడా నేను ఏం చేస్తా అంటే నా సొంత డబ్బులతో ఫస్ట్ రోడ్లు ఎప్పించుకుంటాను. ఏ ఇంటి సమస్య ఉన్నా కూడా నేను ముందుండి తీసుకుంటా. నా దగ్గరికి వస్తే నా సాయం కోరేసి తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తా. నా దగ్గర రాకున్నా కూడా నా చెవులు అనిపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను హెల్ప్ చేసే రకం నాది, తప్పకుండా చేస్తా ఏదైనా సరే. సరే, మీ ఊళ్ళో పండుగలు మ్యాక్సిమం అందరి ఇళ్ళలో సంతోషం కనిపించేది పండుగలలోనే. ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న కార్యక్రమాలు ఏ ఫంక్షన్ ఏర్పడితే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఆ సంతోషం, కానీ పండుగ అనేది ఊరు మొత్తం ఒక వాతావరణం కనిపిస్తుంది. ఆ పండుగలలో మీరు ఎట్లా వ్యవహరిస్తారు? మీరు ఏమన్నా మోటివేట్ కానీ ఆ కార్యక్రమం పాల్గొనడం ఎట్లా చేస్తారు? మొన్న చూడండి మా ఊళ్ళో పెద్దదంటే మా గుట్ట జాతర అవుతుంది, కొమరెల్లి మల్లికార్జున మల్లనగుట్ట జాతర అంటారు. ఆ గుట్ట జాతరలో అన్ని సేవకారం చేసిన, అన్నదానం చేపించుకున్నాను సొంతాన్ని పెట్టుకొని, ఇంకా మా అన్ని ఎవ్రీథింగ్ కార్యక్రమం చేపించుకున్నాను నేను. అట్లా మా ఊళ్ళో ఏ పండుగ అయినా కూడా నేను ముందు చేపించుకుంటా, ఇంకా ముందు కూడా. ఊళ్ళో యువకుల పరిస్థితి ఏంటి? యూత్ మీద ఏం చెప్తారు మీరు? యూత్ అంటే ఏంటండి, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి మోటివేట్? మా విలేజ్లో ప్రతి ఒక్క యూత్ కూడా అందరు బాగానే సెటిల్ అయిపోయారు ఉన్నారు. ఇప్పుడు ఏ విలేజ్ ఎక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడు ఒక 50% సెటిల్ అయిపోతుంది. 50% ఊళ్ళో సేవ చేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు, అంతా బాగుంది. యూత్ అయితే ఓకే, నో ప్రాబ్లం. స్కూల్ ఎట్లుంటుంది అక్కడ? స్కూల్ కూడా బాగుంది, ఇంకా కొంచెం దాన్ని డెవలప్ చేయాలి. స్కూల్ డెవలప్ కావాలంటే ఏం చేయాలి? డెవలప్ చేయాలంటే ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మా ఊళ్ళో స్ట్రెంత్ ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడైతే 800 మన ఊరు మనబడి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చేసింది. అందులో భాగంగా మాసనపల్లికి రాలేదా? వచ్చినాయి ఫంక్షన్స్. ఇక్కడ ఏముంది, కొంచెం చేపించారు కొంచెం. ఇప్పుడు ఒకప్పుడు విలేజ్లో మేము చదువుకున్నప్పుడు 800 స్ట్రెంత్ ఉండే, ఇప్పుడు తీరా వేస్తే మొన్న ఎంత 100, 180 స్ట్రెంత్, అంత పడిపోయింది. మళ్ళీ స్ట్రెంత్ కావాలంటే ఏం చేయాలి అంటే ప్రైవేట్ స్కూల్ అయిపోయింది చాలా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కావడం తగ్గిపోయింది. కానీ ఇంకోటి ఏంటంటే మన విలేజ్ తరపు నుంచి మన గవర్నమెంట్ స్కూల్లో కరెక్ట్ విద్యను చెప్తే పక్క స్కూల్కి ఎందుకు పోతారు? అంటే ఆ రకమైనటువంటిది మంచి నీట్నెస్ ఉండాలి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అంటే మనకు నీట్నెస్, గవర్నమెంట్ స్కూల్ అంటే కొంచెం కాతుంటుంది. అందుకే ఏమంటున్నంటే నేను మొన్న ఎమ్మెల్యే గారితో చర్చించిన విషయం కూడా 26 రోజు చర్చించాను. సరే ఇట్లా మా ప్రిన్సిపల్ గారు ఇట్లా అడుగుతున్నారు అంటే, సరే మేము చేపిద్దాం, మీ ప్లేస్ ఉందా అంటే, ఇంకా పైన సరే వేసుకోవచ్చు, పిల్లలతో వేపించి పైన వేపించుకోవచ్చు చెప్పారు. సరే చేపిస్తే మా విలేజ్లో స్ట్రెంత్ వచ్చేసి 1st నుంచి 10th వరకు సార్ స్కూల్లో. కాలేజీ కల్లేరు పోవాలి, 1st ఇయర్ 2nd ఇయర్ అని చెప్పాను.
సార్ రమేష్ నువ్వు చెప్తున్నావు కదా పైన కూడా ఎక్కుద్దాము, మన గవర్నమెంట్ ఫండ్ లేకున్నా కూడా నా బడ్జెట్తో ఫైన్ ఎక్కిస్తాను, బాత్రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ అని చెప్పి నేను చర్చించడం జరిగింది. అక్కడ వెళ్ళి మాట ఇచ్చారు, ఎమ్మెల్యే కూడా మాట ఇచ్చారు. మీ ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడానికి మీ ఊర్లో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? నేను చాలా సైనికులుగా తయారయ్యారు. నేను పెద్ద సైనికుడిని. మాసంపల్లి మా విలేజ్ లో మాసంపల్లిలో నేను పెద్ద సైనికుడు ఉండి ముందు నడిపించిన. ఒక విలేజ్ కాదు, తాలూకా మొత్తం. తాలూకా మొత్తంలో మాది ఎట్లా అంటే వేలకు మైనస్ ఉండే కాంగ్రెస్ కి. కల్లేరు మండలం అనేది ఒక వీక్, చాలా వీక్ ఉండే. మేము రావడం వల్ల 700+ ఓట్లు వచ్చినాయి కల్లేరు మండలంలోనే. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత సేవ చేసినాం అని చెప్పి. కల్లేరు మాసంపల్లి ఎంత లీడ్ ఇచ్చింది కాంగ్రెస్? 40- అయినాయి. కానీ బెస్ట్ అది గతంలో కంటే 480 ఉండే, 40- బెస్ట్. అది చాలా బెస్ట్. ఎమ్మెల్యే గారి గెలుపు కోసం ఒక సైనికులుగా నిలబడ్డా మీరు, మీ గెలుపు కోసం మీరు సైనికులుగా మీరు నిలబడతారా? తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రజలు నన్ను ఎట్లా కూడా వాళ్ళే అట్లేం లేదు. మన వంతు నా వంతు నేను చేస్తుంటా, వాళ్ళ వంతు వాళ్ళది. ఒకవేళ మీరే గట్టిగా అభ్యర్థి మీరే అనుకోండి, కాసేపు ఖచ్చితంగా గెలుపు ఉంటుంది. తప్పకుండా ఉంటుంది, తప్పకుండా గెలుపు ఉంటుంది. నేనే అభ్యర్థి ఉంటే 100% నేనే అభ్యర్థి. వెల్కమ్. మీరు ఈ 6 గ్యారెంటీలు ఊర్లో మాసనపల్లిలో అమలు కావడం కోసం మీరు ఎట్లా శ్రమ ఉంటుంది, ఏం పని చేస్తారు వీటి గురించి? ఈ 6 గ్యారెంటీలు అనేది మా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఇవి. ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ఆ పార్టీ ఏది కాదు, పార్టీలకు అతీతంగా కంపల్సరీ 6 గ్యారెంటీలు అందేటట్టు నా ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది. మా సంజయ్ రెడ్డి గారు మాట ఇచ్చారు, ఎమ్మెల్యే గారు. ఆయన ఏమన్నారు, ఎవ్వరికి వద్దు, అందరిని తీసుకుందాం, మళ్ళీ ఈ పార్టీ వస్తుంది ఆ పార్టీ వస్తుంది కాదు. మన బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందంటే, ఓ చెక్ ఇస్తే వాళ్ళు 10,000 తీసుకున్నారు, దళిత బంధు ఇస్తే ₹1,00,000 తీసుకున్నారు. అట్లా కాదు, ప్రతి ఒక్కరికి కూడా ₹1 పైసా తీసుకోకుండా మనం ప్రతి పౌరునికి లబ్ధి పొందేట్టు చూద్దాం. మనం రూపాయి తీసుకోవద్దు ఎవరు కూడా. మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, మా షెట్కర్ గారు కూడా, మాజీ ఎంపీ గారు మాట ఇచ్చారు అని చెప్పి అన్నారు. ఏముందండి, తీసుకుంటే 2,000 తీసుకుంటే మనం పెద్దగా అవుతామా? వాళ్ళు బాగుపడతారు కదా వాళ్ళు. అందుకే ఈ నిజాయితీ, కాంగ్రెస్లో నిజాయితీ ఉంది. ఈ నిజాయితీ వల్ల మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ మేము తెచ్చుకున్నాం. మేము ఇప్పుడు 10 ఏళ్ళు పరిపాలించిన వరకు ఎవరికైనా సరే కూడా కొన్నాళ్ళు అవకాశం ఇస్తాము. మళ్ళీ చూస్తారు వాళ్ళు. చూసాక ఏంటిది, ఇప్పుడు మళ్ళీ అరే నాకు ఈ కొత్త బాగాలేదు, నాకు పాతది మంచిగా, మా కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది అని చెప్పి మళ్ళీ మమ్మల్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇంకా చూడండి, ఇప్పుడు ఎంపీ కూడా మేము కాంగ్రెసే గెలుచుకుంటాం అన్ని కంపల్సరీ. ఎంపీ సీట్లు కూడా మొత్తం మళ్ళీ మాకు ఎట్లా చేస్తారని చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ మీకు ఓటు వేయాలని ఊర్లో ఏ రకంగా అయితే ఎమ్మెల్యే కోసం కష్టపడ్డారు, రానున్న ఎంపీ కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్, ఇవి వేరే ఎన్నికల్లో ఎట్లుంటుంది మళ్ళీ? బాగానే ఉంటుంది. గెలుపు కోసం ఎట్లా ప్రయత్నం చేస్తారు? అదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఊపు వచ్చేసి ఆటోమేటిక్గా చేహ వచ్చేసి మార్పు. ఇప్పుడు ఏం చెప్తామని, ఇప్పుడు అందరు కూడా దీనికే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్కే మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు అందరూ. ఇక దాన్ని మర్చిపోయారు, ఇంకా వెనకే ముందు నడిపిస్తారు కాంగ్రెస్. మళ్ళీగా దానికి తిరుగులేదు, అంత గట్టి నమ్మకం. ఎట్లా చెప్తారు? ఈ పబ్లిక్ అందరికి మార్పు వచ్చేసింది కానీ ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మనం పోతుంటే ఇప్పుడు చిన్న కాలువలు మస్తు పోతాయి. ఇప్పుడు ఇది పెద్ద కాలువ అండి, ఇది దీంట్లోనే కదా ఇప్పుడు తాగేది అంతా. అందుకే కంపల్సరీ పెద్ద కాలువ మూడు చూపుతుంది అంతే. దానికి రమేష్ గారు ఎట్లుంటుంది ఊర్లో మొత్తం అయితే ఒక్కసారిగా మహిళలు, యూత్, పెద్దోళ్ళు వాళ్ళకు ఏం చెప్పి ఎన్నికల్లో వెళ్ళబోతున్నారు? మామూలుగా ఈ సంక్షేమ పథకాలు కాకుండా, ఎమ్మెల్యే గారితో మీకున్న సంబంధం కాకుండా, ఇండిపెండెంట్గా స్వతంత్రంగా మీరు అంటే కాంగ్రెస్ అభ్యర్థిగా కావచ్చు, ఏం చెప్తారు? ఇవాళ ఎట్లా ఆశీర్వదించమని చెప్తారు? నేను వాళ్ళ ఒక ఇంటి బిడ్డగా నేను వచ్చి మీ ముందు ఉంటా, మీ ఇంట్లో ఒక మనిషిలాగా ఉంటాను అని చెప్పి నేను ఆశీర్వదించుకుంటాను. మీ ఇంటి బిడ్డకు మీరు ఎలాగా ప్రేమిస్తారో నన్నంతే ప్రేమించండి, నన్నంతే దీవించండి అని చెప్పి నేను వాళ్ళ ముందుకు వెళ్ళిపోతాను. వాళ్ళు ఓకే అంటారు తప్పకుండా అని నేను అనుకుంటా. పార్టీ మీకే అవకాశం ఇస్తుందా ఊళ్ళో? ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ తరఫున ఇంకున్నారు, నేను ఒక్కనంత లేదు, ఇంకా చాలా మంది ఉన్నారు అండి. అలాగా అవకాశం ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఇంకా ఇస్తుందని గట్టి నమ్మకం ఉన్నా. ఒకవేళ ఇవ్వకపోతే నమ్మకం అనేది మీకుంది, ఉంటారు సీనియర్లు అని చెప్పొచ్చు, లేదంటే పార్టీ కోసం పనిచేస్తాం.
ఇవ్వకపోతే ఇక పార్టీ కోసం పనిచేస్తాను తప్పకుండా. దానికి పార్టీకి మాత్రం విరుద్ధంగా పోను, పార్టీ కోసం తప్పకుండా పనిచేస్తాను. మీరు చేస్తున్న చిన్న చిన్న ఇంకా ఏ సేవా కార్యమే చేస్తాను, ఏది ఆపేది లేదు, ఆపేది ఏది లేదు, తప్పకుండా చేస్తా. ఇదిగోండి ప్రజల కోసం చేస్తే మనకే పుణ్యం వస్తుంది, ఇది పాపం కాదు కదా, పుణ్యం పని. ఇది ఏముంది, ఎవడో ఒకరు తీసుకుంటారు కదా. ఇవి మళ్ళీ ఇప్పుడు మనం ఎడ్డు పోయినా కాకపోతే మనకు పుణ్యం కాకపోతుంది, ఆ పుణ్యంతోనే ముందుకు నడుస్తుంది. ఇప్పుడు ఎవ్వరు మళ్ళీ నాకు ఇచ్చే అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను తప్పకుండా సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటాను. ఎవరు వచ్చినా కూడా వదలను. నేను ఎప్పుడైనా చిన్నప్పుడు అనుకున్నాను ఎవరికైనా ఇప్పుడు మీ ఊళ్ళో సర్పంచ్ చూసి కానీ నేను అనుకున్నా ఏమని, నేను చిన్నప్పటి నుంచి కూడా చిన్న పూరి గుడిసి వచ్చిన అండి. ఇప్పుడు నా దగ్గర దాదాపు అంటే ఒక ఎంప్లాయీస్ ఒక 30-35 మంది దాకా నా దగ్గర ఎంప్లాయీస్ పనిచేస్తారు. అంటే ఒక నా జేబులో ఒకప్పుడు నాది 2003లో నాది ఇదే నా శ్రీనివాస కాలేజ్ ఉంది, వివేకానంద. ఇప్పుడు వివేకానంద అనేది జూనియర్ కాలేజ్ ఉంది, ఇప్పుడు శ్రీనివాస జూనియర్ కాలేజ్. అప్పుడు మేమే ఓపెనింగ్ దానికి. అప్పుడు నాకు ఇదే బస్ స్టాప్లో పండుకునే వాళ్ళం అండి, మంగళపల్లి బస్ స్టాప్లో మేము అదే బస్ స్టాప్ పండుకునే వాళ్ళం మేము. ఒకవేళ బస్సు లేక అంత అప్పుడు దౌర్జన్యం ఉండే. ఇప్పుడు పోయి హైదరాబాద్ పోయి నాకంటే ఒక స్టామినా ఉంది, నాకు ఒక ఎంప్లాయ్మెంట్ ఉంది, నాకంటే పేరు ఉంది. అదే నేను ఇంతకుముందు కూడా అడిగాను, మీరు యూత్కి ఏం చెప్తారా అని ఇంతకుముందు ఇదే చెప్పాను. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఆ స్కూల్లో చదువుతున్నటువంటి కాలంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు, మీరు నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నా. నా కష్టాలకు ఎదుర్కొన్నా కాబట్టే ఇప్పుడు నా ముందుకి చూస్తే తప్పుకోలేను. ఆ కష్టపడుతుండే మనిషి అలా, అరే నేను కష్టపడ్డా కదా వానికి ఎందుకు కష్టం అని చెప్పి ఇప్పుడు నా అంతా కూడా నా ఎంప్లాయీస్ కూడా కావచ్చు, ఒక్కొక్కరికి నా ఇంట మనిషిలా చూసుకుంటాను. ఎంప్లాయీస్ కూడా నేను అంత ప్రేమ. మీకు ఎందుకు అట్లా ఒక్కసారి సేవలు చేయాలి, ఇట్లా ఆదుకోవాలి? కరెక్ట్ అండి. ఇప్పుడు కేసుల విషయంలో వెళ్ళాను, చిన్న చిన్న చావు ఖర్చులకు కావచ్చు, ఇట్లా వెళ్తున్న సమాచారం మాకు ఉంది. ఇట్లా ఎందుకు అంటే ఎందుకు చేస్తారు తప్పు అనట్లేదు, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? సేవ అంటే స్టార్ట్ అయింది మీకు ఇది? సేవ అంతే నాకు ఆలోచన ఉండే, చిన్నప్పటి నుంచి ఆలోచన ఉండే. ఎందుకంటే నేను డెవలప్ అయితే కనుక నా కింది స్థాయి వాళ్ళని నేను పైకి లేదని చెప్పి నేను అనుకున్నాను. నాకు చిన్నప్పటి నా అంబిషన్ అది, నా గోల్ అంతేది. ఇంకా నేను ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా నేను అందరినీ కూడా పైకి లేపుతాను, తప్పకుండా లేపుతాను. మొత్తం మీద అధికారం ఉన్నా లేకున్నా సేవలు ఉంటాయి, సేవ తప్పకుండా చేస్తాను. పార్టీని వీడిపోయేదైతే లేదు. పార్టీని మా సంజయ్ రెడ్డి ఉన్న రోజులు ఆయన ఎంబడి నడుస్తాం. ఇది రమేష్ గారు మనతో పంచుకున్నటువంటి అంశాలు. మేము పార్టీ కోసం పనిచేస్తాం, అవసరం అంటే అది ప్రజలు అవకాశం ఇస్తే అధికారంలో ఉంటాం, అంటే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం సేవలు అందిస్తూనే ఉంటాం. ప్రజలు అవకాశం ఇస్తే సొంతగా బోర్లు కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇంకా అవసరమైన అభివృద్ధి చేసుకుంటాం. దీనికి బడ్జెట్తో సంబంధం లేకుండా ఆ హోదాలో ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా ప్రజలకు సేవలు అందిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సీనుతో ప్రవీణ్ కుమార్.